హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రాచీన భారత చరిత్ర సింహావలోకనం అనేటువంటి అంశం వివిఎస్ రామావతారం విరచితం. ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ప్రాచీన భారత చరిత్ర సింహావలోకనం. సమాజంలో కలిసిపోయి సంస్కృతిని సుసంపన్నం చేసిన భారత చరిత్ర ప్రాచీనమైనది. భారత ఉపఖండంలో తొలి మహాసామ్రాజ్యంగా విస్తరించిన మౌర్య సామ్రాజ్యం అశోకుడి కాలంలో ఉచ్చస్థితికి చేరి ఆ తర్వాత పతనమైంది. నాటి నుంచి తిరిగి గుప్తుల పాలనలో స్వర్ణయుగం మొదలయ్యే వరకు పలు రాజవంశాల వారు పాలకులుగా అవతరించారు. స్థానిక వంశీకులైన శుంగులు, కణ్వులు, విదేశీ తెగలైన గ్రీకులు, శకులు, కుషాణులు ప్రాచీన భారతదేశ చరిత్రలో తమదైన ప్రస్థానాన్ని కొనసాగించారు. భారతీయ సంస్కృతిని మరింత సుసంపన్నం చేసిన ఆ పాలకులు వారి పాలనాకాలం విశేషాల గురించి అవగాహన కోసం గొప్ప పాలకులుగా ప్రసిద్ధికెక్కిన పుష్యమిత్ర శుంగుడు, కనిష్కుడు తదితరుల విజయాలు, వారి హయాంలో సాహిత్యపరంగా జరిగిన కృషి, వాటి గురించి అవగాహన అవసరం కదా మనకు. మౌర్యుల అనంతరం యుగం క్రీస్తు పూర్వం 184 నుంచి క్రీస్తు శకం 320 వరకు అని చెప్పుకోవచ్చు. అశోకుడి అనంతరం మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమై స్వతంత్ర రాజ్యాలు ఏర్పడటం ప్రారంభమైంది. కడపటి మౌర్య చక్రవర్తులు అసమర్థులు కావటంతో విశాల మౌర్య సామ్రాజ్య పతనాన్ని అరికట్టలేకపోయారు. క్రీస్తు పూర్వం 184లో మౌర్య సామ్రాజ్య చివరి పాలకుడు బృహద్రథుడు అతడిని సంహరించి మౌర్య సేనాని పుష్యమిత్ర శుంగుడు పాటలీపుత్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. మౌర్యవంశ పతనంతో భారత ఉపఖండంలో అనేక శక్తులు ఆవిర్భవించాయి. మౌర్యుల పతనం నుంచి గుప్తుల రాక వరకు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం చివరి నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్దం ప్రారంభం వరకు భారతదేశ చరిత్రలో మౌర్యుల అనంతర యుగంగా పరిగణిస్తారు. ఈ యుగంలో మౌర్యుల తర్వాత ఉత్తర భారతదేశంలో శుంగులు, కణ్వ రాజవంశాలు పాటలీపుత్రం కేంద్రంగా పాలించాయి. దక్కన్లో శాతవాహనులు, కళింగలో ఛేది వంశం ప్రాబల్యం వహించాయి. భారతదేశ పశ్చిమోత్తర దిక్కున మధ్య ఆసియాకు చెందిన అనేక విదేశీ రాజవంశాలు రాజ్యాలను స్థాపించాయి. ఈ యుగాన్ని స్థూలంగా పరిశీలిస్తే ఉత్తర భారత చరిత్రలో కొన్ని ప్రముఖ రాజవంశాల చరిత్ర తప్ప మిగతా ప్రాంతాల గురించి స్పష్టత లేదు. అయితే వాణిజ్య అభివృద్ధి జరిగి పట్టణాలు స్థిరపడ్డాయి. విదేశీయులు రాజ్యాలు ఏర్పరచుకొని భారతీయ సమాజంలో కలిసిపోయారు. స్థానిక మతాలను స్వీకరించారు. స్థానిక భాష సంస్కృతుల అభివృద్ధికి కృషి చేశారు. ఇక స్థానిక వంశాల గురించి మనం పరిశీలిస్తే ఆనాడు శుంగులు, వీరు క్రీస్తు పూర్వం 184 నుంచి క్రీస్తు పూర్వం 73 వరకు, అంటే క్రీస్తు పూర్వం వెనక్కి లెక్కిస్తామన్నమాట. అలా క్రీస్తు పూర్వం 184 నుంచి క్రీస్తు పూర్వం 73 సంవత్సరాల వరకు వాళ్ళ వంశం ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఈ శుంగ రాజ్యస్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు.
పాటలీపుత్రంను రాజధానిగా పాలించాడు. పాటలీపుత్రం అంటే ఇప్పుడి పాట్నా. ఈ వంశంలో ముఖ్య పాలకులు పుష్యమిత్ర శుంగుడు, అతడి కుమారుడు అగ్నిమిత్రుడు, వసుమిత్రుడు, వజ్రమిత్రుడు, భాగవత, దేవభూతి ఇతర పాలకులు. శుంగవంశ అధ్యయనానికి ముఖ్య ఆధారాలు పతంజలి రాసిన మహాభాష్యం, బాణుడు రాసిన హర్షచిత్ర, కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్రం, బౌద్ధ గ్రంథాలు మిళింద పనహ మొదలైనవి. పుష్యమిత్ర శుంగుడి రాజ్యం బీహార్, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు పరిమితమైంది. అతడు వైదిక మతాభిమాని. 2 అశ్వమేధ యాగాలు చేశాడు. సంస్కృత భాషకు పునర్వైభవం తీసుకొచ్చాడు. పశ్చిమోత్తర భాగం నుంచి గ్రీకు పాలకుడు డిమిట్రియస్ అతని దండయాత్రను తిప్పికొట్టాడు. శుంగవంశ రాజు వారి పాలనా కాలంలో గ్రీకు రాజు అంటియల్కిడస్ తన రాయబారిగా హీలియోడోరస్ను నియమించాడు. అతడు భాగవత మతాన్ని స్వీకరించి విదిశ అక్కడ బేస్నగర్లో గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించాడు. శుంగులు గొప్ప కళాభిమానులు. సాంచి, బార్హుట్ ఆ స్తూపాలకు తోరణాలు, ద్వారబంధాలు వీరి కాలంలోనే ఏర్పరిచినట్లు తెలుస్తుంది. వైదిక మతానికి ప్రాభవాన్ని కల్పించి సంస్కృత భాషకు పట్టం కట్టిన శుంగుల కాలం ఆ తర్వాతి గుప్తుల కాలపు సంస్కృతి వికాసానికి నాంది అని చెప్పవచ్చు. శుంగవంశ చివరి పాలకుడైన దేవభూతిని అతడి మంత్రి వాసుదేవ కణ్వ వధించి కణ్వవంశ పాలన ప్రారంభించాడు. ఈ కణ్వవంశం క్రీస్తుపూర్వం 73 నుంచి క్రీస్తుపూర్వం 28 సంవత్సరం వరకు నడిచింది. స్థాపకుడు వాసుదేవ కణ్వ. ఇతర పాలకులు ఎవరంటే భూమిపుత్ర, నారాయణ అనేవారు. చివరి పాలకుడు సుశర్మ. కణ్వవంశం పాలనా కాలం తక్కువ. దీని తరువాత మగధ గురించి సమాచారం స్పష్టంగా లేదు. కణువులు కూడా వైదిక మతాన్ని, సంస్కృత భాషను ఆదరించారు. ఇక విదేశీ వంశాల విషయానికి మనం పరిశీలిస్తే ఇండో బ్యాక్ట్రియన్లు అనేటువంటి వంశాలు హిందూకుష్ ఆక్సస్ పర్వతాల మధ్య ఆ ప్రాంతాన్ని బ్యాక్ట్రియా రాజ్యం అంటారు. దీనిని గ్రీకులు పాలించారు. అలెగ్జాండర్ మరణానంతరం బ్యాక్ట్రియా ప్రాంతం సెల్యూకస్ రాజ్యంలో భాగమైంది. మొదటి డియోడోటస్ ఆయన కాలంలో బ్యాక్ట్రియా స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. ఆ తర్వాత యుధేయి డెయిమస్ అతని కాలంలో పంజాబ్ వరకు ఆక్రమించారు. అతడి తర్వాత డిమిట్రియస్ రాజ్యానికి వచ్చాడు. ఇతడు పుష్యమిత్ర శుంగుడి రాజధాని వరకు దండయాత్రలు చేశాడు. వాటిని పుష్యమిత్రుడు విజయవంతంగా తిప్పికొట్టాడు. ఇండో బ్యాక్ట్రియన్ల గొప్ప రాజు మిళిందుడు. అతన్ని మినాండర్ అని కూడా అంటారు. అతడు అనేక ప్రాంతాలను దండయాత్రల ద్వారా జయించినట్లు నాణేల ఆధారంగా తెలుస్తుంది. ఇతడి రాజ్యం కాబూల్, సింధ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, ఖదైవార్ ప్రాంతాల్లో వ్యాపించింది. రాజధాని సకాలా వారికి మిళిందుడు బౌద్ధమతాన్ని స్వీకరించి ఆదరించాడు. తన ఆస్థాన పండితుడు నాగసేనుడితో బౌద్ధమత విషయాలపై చేసిన సంవాదం మిళింద పన్హ అనే గ్రంథంగా వెలువడింది. మిళిందుడి తర్వాతి పాలకుల గురించి సమాచారం లేదు. శకులు వీరి ప్రాంతాలను ఆక్రమించారు. భారతీయులు, గ్రీకులు పరస్పరం ప్రభావితులయ్యారు. గ్రీకుల రాజ్య విభజన విధానం, పాలకుల నాణేలు, శిల్పకళ,
నాటకానికి వాడే తెర యవనిక అంటారు ఆ తెరని. మరి కాలాన్ని గణించే విధానం తదితరాలను భారతీయులు తెలుసుకున్నారు వీరి కాలంలో. గ్రీకు పదాలు భారతీయ భాషల్లోకి ప్రవేశించాయి. భారత తత్వశాస్త్రం గ్రీకులను ప్రభావితం చేసింది. శకులు, వీరు గ్రీకులు తర్వాత శకులు లేదా సిథియన్లు వచ్చారు. వీరు మధ్య ఆసియా ప్రాంత సంచార తెగ. భారతదేశంలో శకుల తొలి పాలకుడు మావూస్. శకులు 4 ప్రధాన శాఖలుగా విస్తరించారు. మొదటిది తక్షశిల రాజధానిగా పంజాబులో, రెండవది మధుర రాజధానిగా ఉత్తర భారతంలో, మూడోది ఉజ్జయిని రాజధానిగా మాళ్వా పశ్చిమ తీరం వరకు, నాలుగోది బారుకచ్చా రాజధానిగా దక్కన్ పీఠభూమి ఉత్తర భాగంలో తమ రాజ్యాలను స్థాపించారు. శకుల పాలనను క్రీస్తుపూర్వం 58 ప్రాంతంలో విక్రమాదిత్య అంతం చేసి విక్రమ శకాన్ని ప్రారంభించాడు. శకులు రాష్ట్రపాలకులను క్షాత్రపులు, మహాక్షాత్రపులు అని పిలిచేవారు. శకుల 2 శాఖలు భారతదేశంలో స్థిరంగా రాజ్యం చేస్తూ దీర్ఘకాలం కొనసాగాయి. అవి మహారాష్ట్రలో క్షహరాటులు, మాళ్వా ప్రాంతంలో ఖార్ధముకులు, క్షహరాటుల్లో గొప్ప రాజు నహపాణుడు, శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి నహపాణుడిని ఓడించి క్షహరాట వంశ నిరవశేషకరుడు అనే బిరుదు పొందాడు. నాసిక్ వద్ద జోగుల తంబి గ్రామంలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో నహపాణుడి నాణేలపై గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో పునర్ముద్రించినవి లభించాయి. అక్కడితో బారుకచ్చ శకుల ప్రాబల్యం క్షీణించింది. ఖార్ధముఖ వంశ శకుల రాజధాని ఉజ్జయిని. వీరిలో గొప్ప పాలకుడు రుద్రదమనుడు. ఇతడు సంస్కృతంలో మొదటి సుదీర్ఘ శాసనాన్ని గిర్నార్లో వేయించాడు. ఈ శాసనం వల్ల మౌర్యుల కాలంలో నిర్మించిన సుదర్శన తటాకాన్ని బాగు చేయించినట్లు తెలుస్తుంది. గుప్తవంశ రెండో చంద్రగుప్తుడు మాళ్వా శకులను ఓడించి శకారి అనే బిరుదు పొందాడు. పార్థియన్ల గురించి తెలుసుకోవాలంటే పార్థియన్లు లేదా పహలవుల చరిత్రకు సంబంధించి ఆధారాలు స్పష్టంగా లేవు. పార్థియన్లు ఇరాన్ అదే పర్షియా ప్రాంతానికి చెందినవారు. చరిత్రకు తెలిసిన గొప్ప ఇండో పార్థియన్ రాజు గొండోఫెర్నిస్. ఇతడు క్రీస్తు శకం 1వ శతాబ్దపు ప్రథమార్థంలో పాలించాడు. ఇతడి రాజ్యం తూర్పు పర్షియా, వాయవ్య భారతదేశంలో కొంత వ్యాపించింది. ఇతడి కాలంలో క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చి మత ప్రచారం చేశాడు. తర్వాత కాలంలో కుషాణులు ఈ ప్రాంతాలను ఆక్రమించారు. ఇక కుషాణుల చరిత్ర తెలుసుకుంటే ఈ కుషాణులు వీరు యూచీ తెగకు చెందినవారు. చైనా సరిహద్దుల్లో నివసించేవారు. వీరిపై హూణులు తరచూ దాడి చేసి పశ్చిమం వైపు వీరిని తరిమివేయడంతో వారు బ్యాక్ట్రియాపై దాడి చేసి అక్కడి శకులను ఓడించి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరి 5 తెగల్లో ఒక తెగ భారతదేశం వైపు వచ్చి ఇక్కడ రాజ్యస్థాపన చేసింది. వీరినే కుషాణులు అంటారు. భారతదేశపు కుషాణు రాజుల్లో ముఖ్యులు మొదటి కట్పైసిస్, ఆయన మహారాజు బిరుదు వహించాడు. రెండో కట్పైసిస్ మహేశ్వర బిరుదు. కనిష్క అదే కుషాణుల్లో అగ్రగణ్యుడు కనిష్క. అలాగనే వశిష్క, వాసుదేవ వీరు మొదలైన వారు ఈ కుషాణుల వంశంలో. వీరి రాజధాని పురుషపురం అదే పెషావర్. రెండవ రాజధాని మధుర.
కనిష్కుడు గురించి మనం తెలుసుకుంటే, కుషాణులలో అగ్రగణ్యుడు కనిష్కుడు. బౌద్ధాన్ని ఆచరించి బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసి రెండవ అశోకుడిగా పేరు పొందాడు. ఇతడి బిరుదు దేవపుత్ర. కనిష్కుడు క్రీస్తు శకం 78లో శకయుగాన్ని ప్రారంభించాడు. వసుమిత్రుడి అధ్యక్షతన 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. చైనా నుంచి కాందహార్ మీదుగా మధ్య ఆసియా, రోమన్ సామ్రాజ్యానికి వెళ్ళే సిల్క్ రూట్ ఈ కనిష్కుడి నియంత్రణలో ఉండేది. శకులు, కుషాణులు భారతీయ సమాజంలో కలిసిపోయి ప్రాచీన భారతదేశ సాహిత్య సంస్కృతి వైభవంలో భాగస్వాములయ్యారు అంటూ వివిఎస్ రామావతారం ప్రాచీన భారత చరిత్ర సింహావలోకనం అనే అంశాన్ని విరచించి అందజేయగా, మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు చారిత్రక అవగాహన కోసం మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.